మార్పు మార్పు అంటే ఏం మార్పో అనుకున్నా కానీ జనాలను రోడ్ల మీదకి తెచ్చి గోసవుచ్చుకునే మార్పని అస్సలు అనుకోలే. లేకుంటే ఏంది మరి, చూస్తూనే ఉన్నారు కదా మీరు కూడా. అసలు ఈ 7 నెలల సంధి మన తెలంగాణలో రోడ్డెక్కనోళ్ళు ఎవరు చెప్పుర్రి? రైతులు, నిరుద్యోగులు, మన ఆడపడుసులు, ఆటో డ్రైవర్లు, ఇట్లా ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి అత్తురు. పాపం నిరుద్యోగుల పరిస్థితి అయితే ఘోరం అంటే ఘోరం పో. అరెస్టులు, లాఠీ చార్జీలు, ఏందిది? అగో అశోక్ నగర్లో చూడు ఏమైందో. హైదరాబాద్ అశోక్ నగర్ అంటే ఎట్లుంటదల్లా, సర్కారు కొలువుల కోసం నిరుద్యోగులు బుక్కులు పట్టుకొని పగలు రాత్రి చదువుకుంటూనే ఉంటారు. ఆ లోకమే అలాగా. అసొంటి అశోక్ నగర్ లో కూడా ఎక్కడెక్కడి నుంచో పోలీసులు జమయ్యారు. ఏడ పడతాడా పోలీస్ వ్యాన్లు, జీపులు, పిల్లగాళ్ళు రోడ్డు మీదకి వచ్చుడే పెద్ద పాపం లెక్క చేస్తారు. డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలి, గ్రూప్ కొలువుల ఖాళీలు పెంచాలి అని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు కదా. ధర్నాలు చేసినా, నిరసనలు చేసి గోసలిలో పోసుకున్నా మన సర్కార్ పట్టించుకున్న పాపన పోలే. ఎక్కువ తొక్క మాట్లాడితే అరెస్టులో చేస్తాం, జైల్లో నూక్తాం అన్నట్లు చేస్తురు. గిట్లా సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుంటుందని నిరుద్యోగులు అసెంబ్లీ ముట్టడికి పిలిపించిర్రు. కానీ పోలీసులు మాత్రము వాళ్ళ మీద కొంచెమన్నా కనికరం చూయించాలి కదా. జులం చూయించిర్రు, అరెస్టులు చేసి ఆగమాగం చేసిర్రు. నిరుద్యోగులకు హిమ్మతిచ్చిన బీఆర్ఎస్ లీడర్లను కూడా అరెస్ట్ చేసిర్రులా. సచివాలయ ముట్టడికి జిల్లాల నుంచి బయలుదేరిన నిరుద్యోగులను పోలీసులు ఎక్కడ దొరికితే అక్కడ దొరకబట్టి పోలీసుల టౌన్లలో వేసిర్రు. ఎంత అన్యాయం వల్ల ఇది. ఓట్లకు ముందు నియంత పాలన అనుకుంటా ఉద్దర ముచ్చట్లు చెప్పి అధికారంలోకి వచ్చిన చేయిపాటి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది ఏ పాలన కావచ్చు? ముళ్ళ కంచెలుండయి ఎవ్వలన్నా రావచ్చు, నిరసనలు చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి సారి చెప్పే కదా. కానీ ఇప్పుడు చూడు ఎట్లయిపోయిందో. ఓడెక్కేదాక ఓడమల్లన్నా, ఓడ్డెక్కినాక బోడమల్లన్న లెక్క చూడవచ్చునా? గిదేనా ప్రజాపాలన అని నిరుద్యోగులు గరమైతుర్రు. ఇక ఇంకో దిక్కు అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కిరోల్లా. ఓట్ల ముందు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిర్రు. ఇగో ఇటు నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం రైతులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాడుతున్న గోసని చెప్పుకున్నారు. ఉమామహేశ్వర ప్రాజెక్టు పేరు చెప్పి మా నోట్ల మన్ను కొట్టద్దు అనుకుంటా ఆందోళన చేసిర్రు. ఇగో గీ అన్న చూడుర్రి, ఇస్తరాకుల పెండును మందు సీసులతోని కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన చేస్తుండు. ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేస్తురట. భూములు కాపాడమని ఆఫీసర్లకు చెప్పినా వాళ్ళు ఇంటలేరట. అందుకే ఇగో గీ అన్న ఇట్లా నిరసన చేసిండు. బెల్ట్ షాప్లను మూసేయాలని కొన్ని ఊళ్ళల్లో వానకాలం వచ్చినా మంచినీళ్లకు గోసైతుందని, ఇంకో కొన్ని ఊళ్ళల్లో ఆడపడుచులు రోడ్ల మీదకొచ్చి చేయిపాటికి శాపాలు పెడుతుర్రు. అసలు కేసీఆర్ సార్ ఏలుబడిలా ఎన్నడన్నా గిసొంటి చూసినామా మనం? గింతగానం ఎవరన్నా గోసపడ్డరా? యూనివర్సిటీ పిల్లగాళ్ళు అయితే నౌకర్ల కోసం తనలాడే నిరుద్యోగులు గిట్ల పోలీసు లాఠీల దెబ్బలు తిన్నారా? 9.5 ఏళ్లలో లేనిది ఈ 7 నెలలలోనే మన తెలంగాణ గిట్లెందుకు అయింది? గింతగానం ఎందుకు గోసపడుతురు? ఈ అరెస్టులేంది, లాఠీ చార్జీలేంది?